భారతదేశ యువత కోసం ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం నుంచి యువతకు విముక్తి కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 100 వారాల పాటు క్యాంపెయిన్ ఉంటుందని మోడీ తెలిపారు. ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, 10,000 ప్రాంతాల నుంచి యువతతో పాటు మై భారత్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు దీంట్లో పాల్గొంటారని మోదీ తెలిపారు. దేశ రక్షణ కోసం ఇండియన్ నేవీ మరో బాహుబలిని సిద్ధం చేస్తుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించేలా, చొరబాట్లను అరికట్టేలా, చైనాకు చెక్ పెట్టేలా అణు జలాంతర్గామిని సిద్ధం చేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నెక్సిజన్ న్యూక్లియర్ సబ్మెరీన్ ను నిర్మిస్తుంది. 13,500 టన్నుల బరువైన ఈ అణు జలాంతర్గామిలో 190 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కాంపాక్ట్ లైన్ వాటర్ రియాక్టర్, 8,000 కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న K6 ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. రాంబిల్ సమీపంలోని ఆ సీక్రెట్ నావల్ బేస్ INS వర్ష, విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ లో S5 ప్రాజెక్టుగా ఇది జరుగుతుంది. ఈ జలాంతర్గామి నిర్మాణం కోసం 10,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. జనగామలో అక్రమ అబార్షన్ కారణంగా మరణించిన శ్రావణి కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్ష చేయించిన RMP శ్రావణ్తో పాటు అబార్షన్ చేసిన AM అనసూయ, మృతురాలి తల్లి శోభను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక పరారీలో ఉన్న కీలక నిందితుడు ప్రవీణ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హనుమకొండలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో ప్రవీణ్ అబార్షన్ చేయించే ప్రయత్నం చేయడంతో పాటు లింగాంత పరీక్షలు చేయడంతో తన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ప్రవీణ్ దొరికితే కీలకమైన సమాచారం కూడా పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఇక ఎవరైనా RMPలు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల కోసం సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ KYC గడువును మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 31 వరకు ఉన్నటువంటి ఈ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీలోపు ఎవరైనా సరే ఆ ఈ KYCకి అప్లై చేసుకోవాలని, అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వచ్చే నెల నుంచి రేషన్ అనేది బంద్ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ KYC గడువు పెంపు పట్ల రేషన్ కార్డు లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిఐ నాగరాజును సిట్ అధికారులు 4 రోజులుగా కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఈ రోజు 4వ రోజు కూడా ఆయన ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేక అంశాలకు సంబంధించి ఆయన ప్రశ్నించారు. కానీ ఆయన మాత్రం తెలియదు, గుర్తులేదు, తనకు సంబంధం లేదు, కావాలని కొంతమంది వ్యక్తులు ఈ కేసులో ఇరికిచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, మార్కాపురం నుంచి తీసుకొచ్చి తమ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వారు ఏం చేశారో, ఎక్కడ విచారించారో, ఏం చేశారో తనకు సంబంధం లేదు. టోటల్గా సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆడియో, వీడియో, CC ఫుటేజ్ మాయంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించినా తనకు తెలియదు, తనకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. 4 రోజుల విచారణలో సిట్ అధికారులకు సిఐ నాగరాజు ఏమాత్రం కూడా సహకరించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ, BRS పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పనికి రాదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు BRS పార్టీ కాళేశ్వరం బాట పట్టింది. ముఖ్యంగా గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్ లో వస్తున్నటువంటి నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వస్తుందని చెప్పి BRS శ్రేణులు చెప్తుండగా, లేదు వీటికి కాళేశ్వరంతో సంబంధం లేదు, ఎల్లంపల్లి జలాలే ఎత్తిపోస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ 2 పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులు బిచ్చమెత్తుకోవాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువుల పండుగలకు 20 కోట్లు ఇవ్వడం, ఇటు ముస్లింలకు రంజాన్ పండుగ 33 కోట్లు ఇవ్వడం, ఎందుకు ఈ వ్యత్యాసం చూపిస్తున్నారన్నారు. ఒకవైపు గత ప్రభుత్వం కూడా ఇంతే మేర హిందువులను అవమానించిందన్నారు. ఎందుకు జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తి మేరకు ఇటు నిధులు కేటాయించాలని కోరారు. ఎక్కడ సికింద్రాబాద్లో ఇంత పెద్ద జాతర జరుగుతుంది, ఇంత పెద్ద బోనాల వేడుకలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నట్టు కూడా ఇటు మండిపడ్డారు. మరోసారి మానవత్వం చాటుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 18 లక్షలు ఖర్చు చేసి 23 ఏళ్ల యువకుని ప్రాణాలతో కాపాడారు. నాంపల్లి మండలానికి చెందిన ముదిగొండ యాదయ్య అవయవాలన్నీ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించి చికిత్సకయ్యే ఖర్చునంతా కూడా భరించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడగలిగారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఆ పనికి నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ కుటుంబ సభ్యులంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అదేవిధంగా ఇవాళ మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఇది 15వ శిబిరం. 2490 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ రాచర్ల మండలం జేబీ చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పులి మిస్టరీ ఇంతవరకు వీడనే లేదు. అయితే పులి మృతికి గల కారణాలు తెలియాలంటే ల్యాబ్ రిపోర్ట్ రావాలని, దానికి మరో 2 రోజులు సమయం పడుతుందని చెబుతున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేందుకు మాత్రం ప్రయత్నాలను ప్రారంభించారు. స్థానిక పోలీసులతో కలిసి బృందాలుగా ఏర్పడి అనుమానితుల కదలికలపైన నిఘాలను పెట్టడమే కాకుండా 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని విచారణ అయితే చేస్తున్నారు. అదే సమయంలో ఆధారాలను సేకరించేందుకు అడవిలో ఏర్పాటు చేసిన వైల్డ్ ట్రాప్ కెమెరాల యొక్క సీసీ ఫుటేజ్ను కూడా విశ్లేషణ చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. రావులపురం జొన్నాడ బ్రిడ్జి వద్ద అయితే గోదావరి ఉరకలు వేస్తూ కూడా పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న దేవస్థానాలన్నింటిలోకి కూడా వాటర్ వచ్చి చేరుకుంది. ఇలాగే మూలస్థానం అలాగే తోకల్లంక గ్రామాలకు సంబంధించిన కాజువైపై నీళ్లు రావడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి 119 కుటుంబాలకి రాకపోకలు నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు. వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో పునరావాస కేంద్రాలు తరలిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. దేశ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. నంద్యాల జిల్లా దెందలూరు గ్రామానికి చెందిన రమేష్ బాబుకు ఎకరా 70 సెంట్ల స్థలం కలదు. అయితే ఇటీవల రీసర్వే తర్వాత తమ గ్రామంలో ఉన్న నాయకులు కబ్జా చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆవేదనతో ఒక వీడియో పోస్ట్ చేశారు. గతంలో రెవెన్యూ సంబంధిత అధికారులతో పాటు పోలీసులకు ఇతర అధికారులను కలిసినా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. తాను దేశానికి రక్షణగా ఉంటూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నా కానీ తమ సొంత ప్రాపర్టీకి కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ కూడా ఆవేదనతో జవాన్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జూలై 1వ తేదీ నుండి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతమైంది. సుమారుగా 40 మంది విద్యార్థులను రక్షించినట్టు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. దీంతో పాటుగా ఎవరైతే యజమానులు 20 మంది విద్యార్థులను మైనర్లను పనిలో పెట్టుకున్నారని గమనించి 20 మందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కార్యక్రమానికి కృషి చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు జిల్లా ఎస్పీ శబరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైతే అనుమానాస్పదంగా పిల్లలు ఉంటారో, దీంతో పాటుగా ఆపదలో ఉంటారో, మైనర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఎక్కడైనా ఆపదలో కనిపిస్తే వెంటనే డైల్ 100తో పాటు 112-1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కన్నడీయులపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి. ఇది కాస్త ఏపీలో అటు వైసీపీ టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. నిన్న ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందంటూ అటు టీడీపీ ఫైర్ అవగా వైసీపీ మాత్రం తాను ఎక్కడ చేశామో నిరూపించాలంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. దీనిపైన 2 పార్టీ నేతలు కూడా కాణిపాకంకు వచ్చి ప్రమాణం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ కాస్త కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఒక్క పొలిటికల్ వార్ అనేది పూర్తిగా కంటిన్యూ అవుతుండడంతో అటు పోలీసులు నిరంతరం మానిటరింగ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు సిక్కింలోని చారిత్రక నాతులా పాస్ కనుమ ద్వారా నిన్న భారత్ చైనా మధ్య సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయిన ఈ రాకపోకలు సరిగ్గా 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలయ్యాయి. ఇది సిక్కిం ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక సరిహద్దు వ్యాపార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. నాతులా గేట్ వద్ద భారత్ చైనా అధికారులు మరియు వ్యాపారులు కలుసుకుని బహుమతులు పంచుకున్నారు. షేరధాంగ్ ప్రాంతంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సిక్కిం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీటీ భూటియా. వ్యాపారాలు సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. దగదర్తి మండలం సున్నపట్టి వద్ద బొలెరో మ్యాక్స్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గురైన వాహనాన్ని హైవే అధికారులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా ఆ బొలెరో వాహనంలో భారీగా గంజాయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే దగదర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగదర్తి పోలీసులు అక్కడికి వచ్చి పూర్తిగా తనిఖీలు చేయగా దాదాపుగా 300 నుంచి 350 కేజీల గంజాయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ యొక్క గంజాయినంతా కూడా స్వాధీనం చేసుకొని బొలెరో మ్యాక్స్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క వాహనం కూడా వైజాగ్ నుండి చెన్నైకి వెళ్ళటాన్ని గుర్తించారు. ఈ యొక్క వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్ పరారవటం జరిగింది. పరారైన డ్రైవర్తో పాటు ఆ యొక్క గంజాయి తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి విషయాలపైన పూర్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టంతో తొణికిసలాడుతూ నిండు కుండలా కనిపిస్తుంది నిర్మల్ మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. వారం రోజుల క్రితం పూర్తిగా ఎడారిని తలపించిన ప్రాజెక్టు 4 రోజులుగా కురిసిన అతి భారీ వర్షాలతో పూర్తిగా నిండు కుండలా మారిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగుకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 3.495ల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం అనేది చేరుకుంది. ప్రస్తుతం ఇటు ప్రాజెక్టుకు 4000 క్యూసెక్కుల వరద నీరు అనేది వస్తుండగా ఒక గేటు తెరిచి దిగువన గోదావరిలకు 4000 క్యూసెక్కుల వరద నీటిని అయితే పంపిస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో ఓ ప్రైవేట్ లాడ్జ్ పైన పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు జూదమాడుతున్నటువంటి 22 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి దాదాపు 4,32,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎవరైనా సరే జూదం ఆడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లాలో గడిచిన 2 వారాల్లో పోలీసులు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 29 మందికి జైలు శిక్ష విధించారు. ఇందులో మిగతా వారికి 32,60,000 నగదు జరిమానా విధించారు. ఇందులో ముఖ్యంగా సిపి సాయి చైతన్య క్లియర్గా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మైనర్లు కనుక వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయి, వాహనాలు సీజ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేకుంటే వాహనాలు బయటకు తీసుకురావద్దని చెప్పి కోరుతున్నారు. ఎవరైనా అలాగొస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒకే ఒక్క బోరు పాడవడంతో దాదాపు 8 గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తీవ్ర ఎండల సమయంలో కూడా బోరు నీరు రాకపోవడం అనేది లేదు. ఇప్పుడు బోరు పాడైపోవడంతో గ్రామాల్లో పొలాల వెంట పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ బోరు పాడైపోయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి త్వరగా బోరు రిపేర్ చేయించాలని కోరుతున్నారు. పొగాకు సాగు తగ్గించి పామాయిల్ పంట వైపు రైతులందరూ చూడాలంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొగాకు ధర ఎప్పటికప్పుడు స్థిరంగా లేకుండా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అంతర్జాతీయ ఎగుమతులు, అంతర్జాతీయ పరిణామాలతో పొగాకు ధర ఎప్పటికప్పుడు పతనం అవుతుందంటున్నారు. రాబోయే కాలంలో పామాయిల్కు ఎక్కువ శాతం అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 2 నుండి 5% ఏవియేషన్లో ఇంధనంలో పామాయిల్ను ఉపయోగించే రోజులు రాబోతున్నాయంటూ కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ చెప్తున్నారు. కొల్లేరు రైతుల సమస్యలు తీర్చేందుకు కూడా కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కొల్లేరు రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. కడప నగరంలోని విజయదుర్గ కాలనీలో జరిగిన భారీ చోరీని 48 గంటలు ఛేదించారు కడప తాలూకా పోలీసులు. విజయదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న లీలావతమ్మ 2 రోజుల క్రితం తమ కుమారు దగ్గరికి వెళ్ళగా ఇదేదిగా భావించిన గుర్తించని వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 64 తులాల బంగారు 700 గ్రాముల వెండితో చోరీ చేసి ఆయనకి పరాయట గుర్తించారు. అయితే ఉదయం పని మనిషి వాటిని గుర్తించి ఇంటి యజమానికి సమాచారం పెడితే ఇంటి యజమాని పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దాపు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు గుర్తించారు. వాటి సంబంధించి కూడా అక్కడ ఒక గుర్తించని వ్యక్తి అక్కడ సంచరిస్తారని గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులో తీసుకుని విచారించగా అతనే చోరీ చేసినట్టు గుర్తించి అతని వద్ద నుంచి 700 గ్రాముల వెండి 60 తులాల బంగారు స్వాధీనించారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ వ్యక్తి తమ సమీప బంధువు కావడం గమనార్హం. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గౌకన్నపల్లికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గౌకన్నపల్లికి చెందిన రైతు రేపాన వెంకటేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 8.5 ఎకరాలు వేరుశనగ పంట వేశాడు. వర్షం లేకపోవడంతో వేరుశనగ పంట ఎండిపోయింది. అప్పుల భారం ఎక్కువైపోయింది. మనస్తాపానికి గురైన రేపాన వెంకటేష్ పొలంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మేర్లప గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజ్ ఈ నెల 7వ తారీఖున రిలీజ్ అవబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇందులో దయ్యం ఆవహించిన గ్యాంగ్స్టర్గా వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. ఈ సినిమాని అయితే ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇందులో మెయిన్ కీ రోల్కు సత్య కూడా నటించబోయాడు. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు కొరియాలో కూడా షూటింగ్ జరిగింది. ఇది 55 రోజులు షూటింగ్ జరుపుకొని ఈ నెల 7వ తారీఖున రిలీజ్ అవబోతుంది ప్రపంచవ్యాప్తంగా. నరసన్నపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆగి ఉన్న బస్ టైర్ పేలడం 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పలాస డిపోకు చెందిన ఈ బస్సు పలాస నుంచి నరసన్నపేట చేరుకుంది. అక్కడ డ్రైవర్ కండక్టర్ బస్సును ఆపి వేరే ప్రాంతానికి వెళ్లారు. అదే టైంలో ఆ బస్సు పక్క నుంచి వెళ్తున్న 2 మహిళలు సడన్గా బస్ టైర్ పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళకు పూర్తిగా 2 కాళ్ళకి తీవ్రంగా గాయాలనేది తెలుస్తుంది. సమీప ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే బస్సు టైర్ పేలడం గల కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆ బస్సు రన్నింగ్లో బస్ టైర్ పేలుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఆ బస్సు టైర్ పేలడంతో దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రయాణికులు కాసేపు ఆందోళన చెందారు. భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిన్న గోదావరి నదికి భారీ ఉగ్ర రూపం దాల్చింది. ఫలితంగా 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఆ తర్వాత నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థిరంగా కొనసాగిన వరద ఒక్కసారిగా నైట్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా అర్ధరాత్రి పూట 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. ఉదయం 7 గంటల సమయంలో 2వ ప్రమాద హెచ్చరిక సైతం కూడా ఉపసంహరించారు. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగింది. ఆ తర్వాత 4 గంటలకు ఒక్కసారిగా మొదటి ప్రమాద హెచ్చరిక సైతం కూడా ఉపసంహరించారు రెవెన్యూ శాఖ అధికారులు. మొత్తానికైతే భద్రాచలం వరద శాంతించడంతో స్థానికులు అధికార యంత్రాంగం ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా అధికారులు పేర్కొన్నారు.
సీజేపీ ఫౌండర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశారు. అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, పార్టీ నిధులపై సమగ్ర విచారణ కోరారు సూరత్ చెందిన అమిత్ తివారీ. మహారాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేసిన అభిజిత్ దీప్కే తండ్రి భగవన్రాజ్ దీప్కే నెల జీతం సుమారు 60,000 నుంచి 65,000 రూపాయలు మాత్రమేనని, తక్కువ ఆదాయంతో తన కుమారుడికి అమెరికాలో ఉన్నత విద్యను ఎలా అందించగలరని ఆర్టీఐ కార్యకర్త ప్రశ్నించారు. సీజేపీ అధికారికంగా రిజిస్టర్ కానప్పటికీ రాజకీయ పార్టీలో వ్యవహరిస్తూ నిధులను ఎలా స్వీకరిస్తుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951 సెక్షన్ 29A ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధమని అమిత్ తివారీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాలు ప్రకృతి విలయానికి అస్తవ్యస్తమయ్యాయి. ముఖ్యంగా అస్సాం, కేరళలో అలాగే ఒడిశాలో సంబంధించినటువంటి వరదలకు అక్కడ 10 లక్షల మంది పైగా నష్టపోయారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో అస్సాంలో మాత్రం 82 మృతి చెందగా 2 లక్షల మందికి ఆర్థికంగా నష్టపోయారు. మరోవైపు ఒడిశాలో 9 లక్షల మంది ఆర్థికంగా నష్టపోయినట్లు, అలాగే 1300 ఇల్లులు ఒక కూలిపోయాయని కూడా ఓ సర్వే స్పష్టంగా తెలిపింది. మరోవైపు కేరళలో 800 మృతి చెందగా ఇలా మహారాష్ట్రలో కూడా ప్రకృతి విలయానికి బీభత్సమే సృష్టిందని చెప్పవచ్చు. మరో క్రమంలో దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నెలకొనడంతో ఈ పరిస్థితులు అనేవి సంభవించాయి. నీట్ పేపర్ లీక్ బాధితుల్లో నేను కూడా ఒకరిని చెప్పేసి మానసు చిల్లర్ హీరోయిన్ చెప్పడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. 2015లో ఎగ్జామ్ రాసిన తర్వాత అది నీట్ పేపర్ లీక్ అవ్వడంతో నేను 2వ సారి రాయాల్సి వచ్చింది. దీంతో కుటుంబం నేను చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే మానసికంగా కుంగిపోయానని చెప్పేసి విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మానసు చిల్లర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కాయన్ విడుదల చేయాలనే టీటీడీ నిర్ణయం తీసుకుంది. 1715వ సంవత్సరంలో ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పటివరకు 310 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. అయితే దీన్ని అత్యంత పవిత్రంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు భావిస్తూ ఉంటారు. సో ఈ ఒక్క లడ్డూ పైన 2009లోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా లభించింది. అయితే దీనిపైన ఒక కాయన్ విడుదల చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం అనుమతుల కోసం ప్రభుత్వాన్ని కూడా కోరింది. సో ఆ ఒక ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ ఒక్క కాయన్ విడుదల చేసేందుకు టీటీడీ సన్నద్ధం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఈరోజు నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 52 రూపాయలకి సూపర్ ఫైన్ బియ్యం, అలాగే రా బియ్యం 50 రూపాయలకి ఈ స్టోర్స్లో అందిస్తున్నారు. అన్ని ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 130 రైతు బజార్ల వద్ద ఈ స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే 500కు పైగా రైస్ మిల్లుల దగ్గర కూడా ఈ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు మంచి బియ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే పామ్ ఆయిల్, గోధుమలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని, సూపర్ ఫైన్ ఫుడ్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. గంగవరం బీచ్లో స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుని స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఫోటోలు దిగుతున్న సమయంలో 2 స్నేహితులు గల్లంతయ్యారు. ఫ్రెండ్షిప్ డే కావడంతో 7 స్నేహితులు జాలర్పేట నుండి గంగవరం బీచ్కి వెళ్లారు. బీచ్లో ఫోటోలు దిగుతున్న సమయంలో నీతి అనే యువతి సముద్రంలో కొట్టుకుపోతుండగా ఆమె స్నేహితుడు దామోదర్ రక్షించడానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఫ్రెండ్షిప్ డే రోజు తమ 2 స్నేహితులు సముద్రంలో గల్లంత కావడంతో మిగిలిన వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గంగవరం బీచ్లో గల్లంతైన వారి కోసం బీచ్ లైఫ్ గార్డ్స్తో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కనిపిస్తుంది. సర్వదర్శనానికి 4 గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రతి ఆదివారం కూడా వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. ఇవాళ ఇక ఆదివారం హైదరాబాద్లో బోనాలు ఉండడంతో కాస్త భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆదివారం ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లడ్డు ప్రసాద విక్రయాల్లో కూడా భక్తుల రద్దీ కనపడుతుంది. బుట్టాయిగూడు మండలంలో ప్రజలను పులి భయం వెంటాడుతుంది. గత 4 రోజులుగా బుట్టాయిగూడు మండలంలోనే పెద్ద పులి సంచరిస్తుంది. ఇప్పటికే 4 ఆవుల్ని చంపితిన్న పెద్ద పులి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో గ్రామస్తులు, ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు. అయితే పెద్ద పులిని బంధించేందుకు పూణే నుండి ప్రత్యేకంగా 2 బృందాలను తీసుకువచ్చామని అధికారులు చెప్తున్నారు. మర్లగూడెం అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్లుగా కనుగొన్నామన్నారు. మర్లగూడెం అటవీ ప్రాంతంలోని జామాయిల తోటలో 2 మంచిలు ఏర్పాటు చేశారు. పులికి మత్తుమంది ఇచ్చి పట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్నారు అధికారులు. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతా దృష్ట్యా ఈ నెల 31 వరకు కూడా నిషేధ ఆజ్ఞలు విధించినట్టు కరీంనగర్ సిపి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెలలో రాఖీ పండుగ, అదేవిధంగా వినాయక చవితి, మిగతా పండుగలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ఉంటాయని చెప్పి, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠినమైనటువంటి శిక్షలు వేస్తామని చెప్పి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అందరూ కూడా రూల్స్ పాటించాలని చెప్పి, రూల్స్ విరుద్ధంగా పాటిస్తే కేసులు తప్పవు అని చెప్పి కరీంనగర్ కమిషనరేట్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బస్సులు సరైన సమయానికి లేక గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని మహిళలు అంటున్నారు. మరోపక్క బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది బస్సు డ్రైవర్లు ఆ యొక్క బస్సులను ఆపకుండా వెళుతుండడంతో వెనక బస్సులు వస్తున్నాయి, వెనక బస్సులో రమ్మని చెప్తున్న క్రమంలో అనేక మంది ఉద్యోగాలకు కూలీలకు వెళ్ళేటువంటి వారు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు సరిగా నడపకుండా ఉండడంతో ఈ యొక్క స్త్రీశక్తి పథకం సరిగా అమలు కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ యొక్క స్త్రీశక్తి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నారు. ఒకవైపేమో డిజిటల్ మోసాలు, మరోవైపు గుప్త నిధుల పేరిట బురిడి బాబాలు అమాయక ప్రజలను టార్గెట్ చేసి లక్షలు దోచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్ జిల్లా జీవాంగి గ్రామంలో ఇద్దరి దగ్గర దాదాపు 8 లక్షల రూపాయలు ఇటు నకిలీ బంగారు నాణ్యాలు చూపించి గుప్త నిధులు ఇవ్వనట్టుగా, దీనికి నాగబంధం ఉందన్నట్టుగా 8 రోజుల తర్వాత తిరిగి వస్తానట్టుగా వాళ్ళు నమ్మించి ఇరువురి దగ్గర 8 లక్షల రూపాయలు వసూలు చేశారు ఈ కేటుగాళ్లు. మరి దీనిపైన కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంకా ఎంతమందిని మోసం చేస్తున్నారో చూడాలి.